ఇది ఇప్పటికీ ఉన్న చాలా దరిద్రమైన స్త్రీ అని చెప్పొచ్చు. ఆమె పేరు వచ్చేసి క్రిస్టల్ మెథెన్స్. 1800 శతాబ్దంలో ఒక చిన్న ఊరిలో ఉండేది. ఆమె చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉండటంతో ఆమె గురించి అందరూ మాట్లాడుకునేవారు. పక్కవాళ్ళు ఆమెని చూసి మెంటల్ అని అనుకునేవారు. ఆమె చాలాసేపు కొన్ని గంటల వరకు ఇంటి ముందు కూర్చొని ఎవ్వరితో మాట్లాడకుండా ఒక వింత నవ్వు నవ్వేది. కానీ తర్వాత అక్కడ చిన్న పిల్లలు మిస్టీరియస్ గా మాయమవ్వటం మొదలైంది. మొదట్లో ఒక పిల్లాడు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే మిస్సింగ్ అయ్యారు. కానీ ఎవ్వరూ అంతగా సీరియస్ గా తీసుకోలేదు. వేరే వాళ్ళు చెప్పేది ఏంటంటే అడవిలో ఉన్న జంతువులు అటాక్ చేశాయేమో లేదా దురదృష్టం అని అనుకున్నారు. కానీ ఒక రోజు ఒక వేటగాడికి అడవిలో ఒక ఓపెన్ ఏరియా కనిపించింది. అక్కడ వెళ్లి చూస్తే పిల్లల జుట్టు మరియు ఎముకలతో చేసిన బొమ్మలు ఉన్నాయి. అవి చెట్ల దగ్గర మేకులతో కొట్టి ఉన్నాయి. పోలీసులు ఆమె ఇంటిని సెర్చ్ చేసినప్పుడు మిస్సింగ్ అయిన పిల్లల బాడీ పార్ట్స్ అనేవి కనిపించాయి. ఆమె గోడల లోపల ఫ్లోర్ కింద మరియు బేస్మెంట్ లో ఆమె దాచిపెట్టింది. ఆమెని అరెస్ట్ చేసినప్పుడు ఆమె అరుస్తూ ఏడుస్తూ వాళ్ళని నా దగ్గర నుండి తీసుకెళ్లకండి, వాళ్ళు నా పిల్లలు అని అరవటం మొదలుపెట్టింది. పోలీసులు ఆమెని జైల్లోకి తీసుకెళ్లే ముందు ఆమె స్లోగా ఏమన్నది అంటే నేను మాత్రం వాళ్ళు ఎప్పుడు చిన్నగానే ఉండాలి అనే కోరిక అని చెప్పింది. తర్వాత పోలీసులకి తెలిసింది ఏంటంటే తనకి ఒకాన టైంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు యుద్ధానికి పంపబడ్డారు. వాళ్ళు ఇన్నాళ్ళైనా తిరిగి రాలేదు. ఇంత భయంకరమైన క్రైమ్ చేసిన క్రిస్టల్ మెథెన్స్ కి 3 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే పడింది.